ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ 2023-2025 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకు భారత్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మూడో స్థానం, న్యూజిలాండ్ నాలుగో స్థానం, శ్రీలంక ఐదో స్థానంలో ఉంది. అయితే ఈ 5 జట్లకు ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. అయితే భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 5-0 లేక 4-1 లేక 4-0 లేదా 3-0తో గెలిస్తే అప్పుడు మిగిలిన జట్ల తేడాతో సంబంధం లేకుండా భారత జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే గనక జరిగితే ఒకవేళ భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియాపై 3-1 తేడాతో విజయం సాధిస్తే కూడా ఫైనల్ చేరుకుంటుంది. అయితే ఇదే సమయంలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్లో శ్రీలంక ఓడిపోకూడదు. సఫారీలపై శ్రీలంక గెలవకపోయినా కనీసం మ్యాచ్ డ్రా అయినా చాలు, భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2 తేడాతో గెలిస్తే మాత్రం అప్పుడు శ్రీలంక జట్టు సాయం అవసరం అవుతుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జనవరి 29 నుంచి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లను శ్రీలంక డ్రా చేసుకుంటే భారత్ ఈజీగా ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ శ్రీలంక గెలిచినా కూడా భారత్ ఈజీగా వెళ్తుంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-2తో సమమైతే భారత్ డబ్ల్యూటీసీ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. అలాంటప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో శ్రీలంకను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో ఓడించాలి. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరగనున్న 2 మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే భారత్ ఫైనల్ చేరుకుంటుంది. అయితే ఇవేమీ కాకుండా ఇప్పుడు జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-0తో ఓడించగలిగితే టీమిండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది, ఎవరి సహాయం లేకుండా.